హలో నమస్తే. నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్‌కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిన్న ఆయన్ని కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కేసులు పెట్టినటువంటి సెక్షన్‌లు కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తుంది. డీఎస్పీకి, ఎస్పీకి కూడా మెమో కూడా జారీ చేస్తూ వచ్చింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఆయనకి ఎలా వర్తిస్తుందంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇక దాంతోపాటు టీడీపీ నేతలు కావచ్చు, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, సాక్షి ఆఫీసులపైన దాడులు చేస్తున్నారు. నిన్న ఏలూరులో సాక్షి ఆఫీస్‌ని తగలబెట్టినటువంటి ఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతుంది. దీని మీద జర్నలిస్టులందరూ ఖండిస్తూ వస్తున్నప్పటికీ కూడా దీన్ని ఒక రాజకీయ పరంగా రాజకీయానికి సంబంధించినటువంటి ఒక ఇష్యూగా కూడా పోలరైజ్ చేసే అంశంగా కూడా అనిపిస్తుంది. దీనికి సంబంధించి లోకేష్ గారు నిన్న కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దీనికి కావాలని చెప్పేసి మేము మాట్లాడుతున్నాము. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి దీనికి తెలియజేసే విధంగా ఉంటుందంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఈ అరెస్ట్‌కి సంబంధించి ఏపీ రాజకీయ పరిణామాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడతాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. సో కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సంబంధించి మీరు ఆయనతో పాటు చాలాసార్లు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. మీరు కూడా మాట్లాడుతూ వచ్చారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ మరి అది ఎవరు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, దాన్ని అందరూ కూడా ఖండిస్తూ వచ్చారు. మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు. కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాన్ని ఎలా చూడాలి? అంటే ఈ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక జర్నలిస్ట్కి సంబంధించిన విషయంలో ఒక అరెస్ట్ నేపథ్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క యాడ్ స్టిక్ ఈ వ్యవస్థ ప్రదర్శిస్తోంది అన్నది నాకు కనబడుతుంది. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక డిబేట్లో ఈ విధంగా ఒక ఇంకో విశ్లేషకుడు రూపంలో వచ్చిన ఒక కృష్ణరాజు మాట్లాడిన మాటలకి ఆయన ఆక్షేపణీయం అని మాట్లాడడం, అండ్ నెంబర్ 2 దీని కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ ఉంటాయని చేతమని ఇవ్వడం. దానికి ప్రాబ్లం అక్కడ వచ్చిందంటే ఆయన నిలువరించినా మాట్లాడినా ఏం చేసినా దానికి కంపారిటివ్గా ముందు రోజు కాక ముందు రోజు వచ్చిన లక్ష్మీపార్వతి విషయంలో ఆయన అగ్రెసివ్ నోట్ని దీంతో కంపేర్ చేస్తున్నారు. ఓకే. ఇది ఎంతవరకు సమంజసం? తర్వాత సాక్షి మేనేజ్మెంట్ మీద బాధ్యత వహించి కేసు కట్టడం, కృష్ణరాజు నెంబర్ 1, నెంబర్ 2 కొమ్మినేని గారిని చేయడం. నేను ఒక కేసు కంపారిజన్ చేస్తాను మీకు. టీవీ5 మూర్తి గారి మీద కూడా ఇట్లాగే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే నేపథ్యం ఉన్నప్పుడు ఆ రోజు ఖచ్చితంగా నాకు తెలిసి ఉమేష్ గారు అడ్వకేట్ నిలువరించడం, తదనంతరం నోటీస్ ఇప్పించుకుని తర్వాత అక్కడికి విజయవాడ గుంటూరుకి వెళ్ళి పొద్దున్నీ సాయంత్రం దాకా ఎంక్వైరీ చేయించుకొని రావడం, ఆయనకి అరెస్ట్కి అయితే లీడ్ అవ్వలేదు. కానీ దీనికి కొమ్మినేని గారికి వచ్చినప్పుడు అది విభిన్నంగా జరిగింది. ఇక్కడ వీళ్ళు లీగల్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు, ఆయనకి వెనకాతలో ఒక అడ్వకేట్ని ఉంచడం, నిలువరించడానికి ఏ విధంగా లేకుండా ఏదో జస్ట్ క్యాజువల్గా. ఎందుకంటే ఆయనకున్న అపార అనుభవంలో 50 సంవత్సరాల జర్నలిజంలో 18 సంవత్సరాలు డిబేట్లు చేసిన వ్యక్తి అతను. నాకు తెలిసి ఈ మార్కెట్లో అతనుకున్నంత క్రెడిబిలిటీ, అంటే క్రెడిబిలిటీ ఇన్ ద సెన్స్ ఏది పడితే అది మాట్లాడేస్తే డిబేట్లో చెల్లుబాటు చేయించడం అన్నది అతి తక్కువ జర్నలిస్టులతో జరుగుతుంది. జరగనివ్వకుండా ఉండడంలో అతను నెంబర్ 1 స్థానం అనే చెప్పాలి. ఓకే. నేను చాలామందితో డిబేట్లు చేశాను. ఇప్పుడున్న మీడియా హౌసెస్లో నేను అన్నిట్లోనూ డిబేట్లు చేసిన వాడిని. నాకున్న అనుభవంలో ఆల్మోస్ట్ ఒక కాన్సెప్ట్ని డ్రైవ్ చేసే దగ్గర ఇటుకట్టు ఏమైనా ఉన్నా సరే ఎంటర్టైన్ చేసేవాళ్ళు వెసెస్ ఏది ఎంటర్టైన్ చేయని వ్యక్తి అతను. ఓకే. అది నేను మీరు కాదు. ఆయన స్థాయి ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రులే ఆయన డిబేట్లు చూసే అంత నేపథ్యం, ఆయన మాటలకున్న పవరు, ఒక గవర్నమెంట్లు ఎంత ప్రభావితం అవుతాయన్న అంశాలు అది ఆయనకే చెల్లింది. మీకు ఒక ఉదాహరణ చూపించాలి అయింది. ఓకే. ఛానల్లో మార్నింగ్ షో చేస్తున్నారు కొమ్మినేని. ప్రభుత్వ బడ్జెట్ మూలధనం వ్యయం మీద మాట్లాడారు. షో అయిపోయింది, అందరం కాఫీ తాగుతున్నాం. ఈలోగా ఫోన్ వచ్చింది. సార్, మీరు చెప్పిన నెంబర్లు కరెక్టే గానీ మేము ఆ సంఖ్య పెంచబోతున్నాం, కొంచెం ఆ విషయం స్క్రోలింగ్ లో అయినా పెట్టండి అని అవతల గొంతు అనడం ఆ ఫోన్లో నాకు వినపడుతోంది. నేను పక్కనున్నా. ఆ గొంతు పేరు కిరణ్ కుమార్ రెడ్డి, అప్పటి ఏపీ సీఎం. కొమ్మినేని మాటలకి ఎంత విలువ ఉంటుంది, ప్రభుత్వాల్లో ఎంత కదలికొస్తుంది అని చెప్పడానికి ఇది. సో ఒక మాజీ సీఎం కూడా ఫాలో అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. మాజీ సీఎం ఏంటంటే కరెంట్ సీఎం. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నారండి, మీరు గమనించండి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతూనే ఆ ట్వీట్ పెట్టి ఆయన మీద ఆ అగ్రెసివ్ నోట్ ఇవ్వడం. ఎందుకంటే నేను కృష్ణరాజుని సమర్థించట్లే, కృష్ణరాజు ఆ పదాన్ని ఉచ్చరించడం, రాజధానికి ఆ పదాన్ని జోడించడం ఖచ్చితంగా ఆక్షేపణ. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆ రోజు ఆయన సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ వీడియో ఇచ్చాడు. అండ్ ఆ యాజమాన్యం పరంగా సాక్షి టీవీ దే సెడ్ వెరీ క్లియర్లీ దట్ మేము ఇలాంటి వాటిని మేము ఖండిస్తున్నాం అని చెప్పేసి మాట్లాడారు. మీకు నేను చూపిస్తాను అది కూడా. ఎందుకంటే వాళ్ళు ఖండించిన విధానం అండ్ వాళ్ళ పత్రికాముఖంగా క్షమాపణలు, మాకు సంబంధం లేదు కృష్ణరాజుని డిజోన్ చేసుకున్న విధానం, కృష్ణరాజు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదని
నెక్స్ట్ డే నోట్. అవును, డైరెక్ట్గా రెండోది పెట్టారు. సాక్షికి ఆపాదించడం సరికాదని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఇవి ఖచ్చితంగా నేను దీన్ని ఒక్కసారి నేను ఒక దాంతో కంపేర్ చేసి చెప్తా. మీడియా హౌస్లో గతంలో ఏబిఎన్ ఛానల్లో కొలికిపూడి గారు ఆనాడు విశ్లేషకుడు, ఇప్పుడైతే ఆయన తిరువురు ఎమ్మెల్యే. అవును. ఆయన అధికార ప్రతినిధి బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డికి చెప్పించుకుని కొట్టిండు. మరి ఆ రోజు ఏమైనా రాధాకృష్ణ గారు చెప్పారా ఎక్స్ప్లెనేషన్? లేదు కదా. నెక్స్ట్ ఇదే సాంబ శివరావు గారు డిబేట్లో లంబూతులు మాట్లాడుతూ నాటి పిసిసి అధ్యక్షుడు హనుమంతరావు గారు, రాజ్యసభ మాజీ ఎంపీ, అవును. ఇక్కడ పోసాన కృష్ణమూర్తులతో గలాబాలు దిగి కొట్టుకున్న పరిస్థితులు ఏమైనా బిఆర్ నాయుడు గారు వచ్చి క్షమాపణలు చెప్పాడు ఎవరికన్నా? లేదు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళ భారతి గారు ఎందుకు వచ్చి బయటికి చెప్పాలి? తర్వాత మీడియా హౌస్ పరంగా వాళ్ళు ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి? నేను దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. నాకు ఒక అడ్వకేట్ మిత్రుడు, నేను గతంలో ప్రశాంత్ భూషణ్ గారి విషయంలో 100 రూపాయల పెనాల్టీ అని చెప్తే నన్ను కవర్ చేసాడు, సరి చేసాడు ఆయన. ప్రశాంత్ భూషణ్ గారికి ఒక డిఫమేషన్ దీంట్లో ఒక 1 రూపీ పెనాల్టీ వేశారు. ఓకే. కోర్టు మీద ఇది చేసినప్పుడు కామెంట్స్ చేసినందుకు. సో దానికి ఆయన 1 రూపీ పెనాల్టీ పే చేసినప్పుడు నెక్స్ట్ డే సుప్రీంకోర్టు ఒక ఆర్గ్యుమెంట్లో మీరు ఈ 1 రూపీ పెనాల్టీ పే చేశారు కాబట్టి అంటే మీరు డైరెక్ట్గా తప్పు ఒప్పుకున్నట్టే. తప్పు ఒప్పుకున్నందుకు మీరు బార్ కౌన్సిల్కి రిఫర్ చేసి మీ సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదు అన్న కోణంలో అది లీడ్ అయింది. అలా మేనేజ్మెంట్స్ ప్రాస్పెక్టివ్లో ఇప్పుడు ఉదాహరణకి జబర్దస్త్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, అది ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. అందులో వాళ్ళు ఒక రైటర్ ఒక డెలిబరేషన్ ఇస్తాడు, దాన్ని ఎడిటరు నెక్స్ట్ అక్కడ నటించే వాళ్ళందరికీ ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్తో దాన్ని చేస్తారు. అది ఖచ్చితంగా అది వ్యవస్థ మీద ప్రభావం చూపించారా లేకపోతే ఎవరైనా ఇండివిజువల్ ఎఫెక్ట్ చేసినా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఇక్కడ లైవ్ షోల్లో విచక్షణ, విజ్ఞత, సంస్కారం 3కు సంబంధించిన అంశాలు. ఇప్పుడు నన్ను పిలుస్తారు మీరు, నేను ఎక్స్పెక్ట్ చేస్తారు మంచిగా మాట్లాడుతున్నాను, బట్ నేను ఏదో అడ్డమైన భాషలో మాట్లాడినప్పుడు సో దానికి ఏంటి చేస్తారంటే డిస్క్లైమర్ వేయడం, లేకపోతే లైవ్లో పొరపాటున వచ్చిందని నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి సాక్షిపరంగా. అయినా సరే కొమ్మినేని గారి స్థాయికి 10 మెట్లు కింద దిగొచ్చి 12 నిమిషాల పాటు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు క్షమాపణలు అడుగుతూ. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా నిన్న లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి గమనిస్తే, ఒకడిని వేసేసాం ఇంకోటి కోసం అంటే ఇది బెంగళూరులో కృష్ణరాజుని వాళ్ళు రేపే ఎత్తేస్తారు. ఇంత పకడ్బందీగా మోడస్ ఆఫ్ ఆపరెండా జాగ్రత్తగా గమనించండి. అది 12వ తారీఖుకి సంవత్సరం ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యి అండ్ విద్యార్థుల సమస్యల మీద టీచర్ల ట్రాన్స్ఫర్ల మీద ఏం చేస్తున్నారు చెప్పమంటే క్లారిటీ ఇవన్నీ ఎక్యుమిలేట్ ఉంటాయి. దానితో కేకే గారు ఇలాంటి వాళ్ళందరూ సర్వేలు ఇచ్చారు. నేను ఇందాక ప్రశాంత్ భూషణ్ గారు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చానంటే మేనేజ్మెంట్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ లైవ్స్. లైవ్లో ఒక పదం వదిలినప్పుడు దానికి అక్కడ క్షమాపణలు చెప్పడం వ్యక్తిగతంగా అతన్ని డైరెక్ట్ అప్పుడు ఆ లైవ్లో రాజధానిని ఆ విధంగా ఉచ్చరించడం మాత్రం ఖచ్చితంగా తప్పు. కానీ వీళ్ళు నెరేటివ్స్ వల్ల గంగతో రాంబాబులో బ్రహ్మానందం గల్ల వీళ్ళందరూ స్క్రిప్టులు రాసుకుని ముందుగా ఉన్నారు. 3 రోజుల టైం అదే. ఆడవాళ్ళు అందరు మనోభావాలు రాజధానిలో ఉన్న ఆడపిల్లలందరినీ ఆ మాట అన్నట్టుగా పోర్ట్రైట్ చేసి ప్రజల్లో బొమ్మాడింగ్ కొట్టేస్తున్నారు. అక్కడ సక్సెస్ అయ్యారు వీళ్ళు. ఓకే, అది దాని నెరేటివ్ కింద ప్రజలకు చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు అందుకే నేను మెజిస్ట్రేట్ గారు ఎంత చక్కగా చెప్పారంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వర్తించదు, అలాగే 352 ఏదో ఏదో పెట్టారు అది కూడా వర్తించదు. ఎందుకంటే నేను ఫాలో అవుతూ ఉంటాను, మీకు ఎన్నిసార్లు చెప్పినా ఏదన్న దగ్గర గౌరవ న్యాయస్థానం ప్రకారం 350 ఆ సెక్షన్లో వర్తించమని చెప్పడం ఒక ఎత్తి అయితే, రెండోది గౌరవ డిఎస్పీ గారికి ఎస్పీ గారికి ఇద్దరికి మెమోలు ఇవ్వడం. ఎందుకు కట్ అండ్ పేస్ట్ని గౌరవ సుప్రీంకోర్టు అదే విధంగా సంబోధిస్తుంది పోలీసులు పెట్టి కేసులు, అండ్ ఫోర్త్ ఇది రిపీట్ అయితే డీజీపీ గారిని కూడా పిలవాల్సి వస్తుందని చెప్పడం. ఇవన్నీ మీరు క్రానికల్ ఆర్డర్లో పెట్టి చూస్తే నిన్న ఆయన జడ్జి గారు కూడా డెలిబరేషన్ మిమ్మల్ని ఎవరో సంబడీ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్, డిఎస్పీ స్థాయి ఉన్న వ్యక్తి కూడా సంబడీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్తోనే మీరు ఈ కేసులు పెడుతున్నారు అన్నది పోర్ట్రేట్ చేశారు. ఓకే. సో వీటిలన్నిటి సారాంశంలో మూర్తి గారికి ఒక న్యాయం, కొమ్మినేని గారికి ఒక న్యాయం అన్న కోణం ఒకటి. తర్వాత ఛానల్స్ రెస్పాన్సిబిలిటీ అన్న దగ్గర ఉదాహరణకి గతంలో బిఆర్ నాయుడు గారు లేకపోతే రాధాకృష్ణ గారికి క్షమాపణలు చెప్పిన ఉదంతంలో ఇక్కడ ఆపాదించి భారతమ్మ గారి సమాపణలు చెప్పాలి, సాక్షి సమాధానం చెప్పాలన్నప్పుడు యాక్సెప్టబుల్. ఓకే, అందరూ చెప్పారు కాబట్టి మీరు చెప్పాలి. అది ఏది జరగనప్పుడు వాట్ ఈస్ దిస్? వీళ్ళు ఏమైనా బీజేపీ పార్టీకి కానీ లేదంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏమైనా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారా? లేదు కదా. అప్పుడు పార్టీలను కూడా డైరెక్ట్గా తిట్టినటువంటి రోజులు చాలా సార్లు ఉన్నాయి కదా. డైరెక్ట్ అసలు మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ చేసినప్పుడు కూడా చాలా చాలా జరుగుతూ వచ్చాయి. అది తప్పు కాదు అది ఇదని కూడా. సో అప్పుడు జరగంది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అనేది ఒక వాదన. కొత్తతనం ఇది. మనం భారత రాజ్యాంగం మానబోర్డు రాసిందా అయితే ఎర్రింకతో రాసుకున్న రాజ్యాంగానికి సవరణలు వివరణలు ఉండవా? సవరణ వివరణ కాదు, కానీ ఒక మీడియా మీద ఇప్పుడు ఎవరైనా సరే, నాట్ ఓన్లీ అది ఎవరికి సపోర్ట్ చేస్తారు ఏంటంటే సార్ మీకు మళ్ళీ మీడియా మీద ఎన్కౌంటర్. మీరు ఒక జర్నలిస్ట్, మీకు కూడా చెప్తున్నా, ఈ
ఓర్చుకోలేని తనం ఇప్పుడున్న మీడియాకి ఎంత దరిద్రం అంటే ఆ రోజు దాసనారాయణ గారు పెట్టిన ఉదయం పేపర్ని భూస్థాపితం చేసేదాకా నిద్రపోలే. అలాగే పెంగల్ దసరాం గారు ఎన్కౌంటర్ జర్నలిస్ట్ గారిని ఆయన్ని భౌతికంగా లేపేసేదాకా కూడా నిద్రపోలే. అంటే ఇవన్నీ గమనిస్తూ ఈ మొనాటమీని ఎవడైతే బ్రేక్ చేస్తారో మేము అబద్ధాలే చెప్తాం, ఈ అబద్ధాలు విని చావండి, రాసిన రాతలు చదువుకుని చావండి అనే శాసనాలు రాజగామిని శాసనాల్లో చేస్తుంటే దానికి అలవాటు చేసి ప్రజల్ని ఎవడో ఒకటి ఎక్కడో దగ్గర ఒక నిజమైన విలువలతో విశ్వసనీయతతో ప్రదర్శిస్తే నచ్చదు. నేను ఇందాక ఆ వీడియో చూపించిన పర్పస్ కూడా ఏంటంటే కొమ్మినేని గారి స్థాయి ఏదైతే ఉందో ఆయన ముఖ్యమంత్రులు ఆయన డిబేట్ చూసేంత స్థాయి అనేది ఫస్ట్ గ్రహించండి. అందులో మంచి ఉండండి చెడ్డ ఉండండి. చెడ్డ మంచి అన్న వివరాత్మకమైన విశ్లేషణ చేసేంత నేపథ్యం ఉన్న వ్యక్తికి ఇదేనా మనం ఇచ్చే గౌరవం? ఓకే, అది ఖచ్చితంగా అంటే జోనర్ తీసుకోవాల్సింది. ఇప్పుడు ఆఖరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే పొన్నవాళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్పి బెయిల్ ఇప్పించి లేపాడు అన్నట్టుగా ట్రోలింగ్లు స్టార్ట్ చేశారు. పెద్ద కామెడీ అది. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు లోద్రాల ఢిల్లీ నుంచి ఎగేసుకుని పొగేసుకుని మరి వచ్చాడు కదా ఆయన పెద్ద ఆయన. వచ్చి ఏంటి 17A వర్తించదు అని ఆఖరికి ఇటు తిప్పి మెర్సీ గ్రౌండ్ మీద 54 రోజుల తర్వాత బెయిల్ ఇప్పించిన అన్నీ మర్చిపోతారు వాళ్ళు. గజనీ సినిమాలు బాగా చూస్తారు. అలా బాబా సినిమా రజనీకాంత్ గతం అని పొన్నవాళ్ళ మీద ఎంతమంది ఉన్నారు పైన? నిరంజన్ రెడ్డి ఎంపీ ఉన్నాడు శ్రీరామ్ డైరెక్షన్లో. మరి శ్రీరామ్ ఆర్గ్యుమెంట్ అదే ఎవరిది? ఆయన ఎవరిది? ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి దీను ధనుంజయ రెడ్డి ఆర్గ్యుమెంట్ ఏడు చెప్పాడు. ప్రపంచం తెరబడిపోయి దిక్కుమాల ఆర్గ్యుమెంట్లో ఫస్ట్ ఎవర్ టైం ఇన్ ద హిస్టరీ. కానీ ఏడు చేయలేక వాళ్ళని కవర్ చేయాలంటే కోర్టు బ్యాచ్లు ఉన్నాయి కదా, వాళ్ళని ప్రొటెక్ట్ చేసేయాలి. ఎందుకంటే అర్ధరాత్రి తట్టపొట్ట సర్దుకుని పారిపోయినాడు అందరూ గోపెట్లలో ఉన్నారు కదా. అంచేత పొన్నవాళ్ళు కూడా మీద పడి బోని ఏడుపు. అంటే సరే ఓకే, ఇది రాజకీయంగా రాజకీయం కాదు, వాస్తవం చెప్తున్నాను. మెజిస్ట్రేట్ గారు ఎప్పుడైతే 2 సెక్షన్లు వర్తించమని చెప్పిన ఆయన పైపచ్చి డిఎస్పీ గారికిను ఎస్పీ గారికి నోటీసులు సర్వ్ చేసిన దాంట్లో క్రెడిట్ మాత్రం పొన్నవాళ్ళకి ఎవరు గమనించండి. బెయిల్ ఇప్పించి లేపాడు. మీరు ఇప్పించండి వెళ్ళి చంద్రబాబు గారికి ఇప్పించి లేపారు కదా. అంటే ఎండ్ ఆఫ్ ది డే కాదు మీరు ట్రోలింగ్లు చేయడానికి, కానీ ప్రజలకు వాస్తవాలు తెలియాలి కదా. మెజిస్ట్రేట్ గారు, గౌరవ న్యాయమూర్తి గారు, గౌరవ చీఫ్ జస్టిస్ గారు, గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టులు ఇచ్చే తీర్పులు కూడా మీడియా ట్రయల్స్లో ఇల్లు అరే అంటే చులకన అవగాహన. కోర్టులో బెయిల్ ఇవ్వాలా వద్దని మనం ఆర్గ్యుమెంట్ మాత్రమే చెప్పాలి. ఇప్పుడు ద్రౌపదికి చీరలాగడం తెలుసు, చీరను మళ్ళీ రీప్లేస్ చేసిన భగవంతుడు పైన ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అన్న విషయం ఎరుబోగులేని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలియట్లేదు. కోర్టులన్నా నమ్ముకొని ఇంకా ముందుకెళ్లాల్సింది తప్పితే ఇంకా వాళ్ళు చేయగలిగింది 4 దశాబ్దాల వ్యవస్థల విషయంలో 1 దశాబ్దం వ్యవస్థ విషయంలో అవగాహన ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వర్సెస్ తెలుగుదేశం అంటే ఇట్స్ ఎ హ్యూజ్ డిబేటబుల్ టాపిక్. డెఫినెట్గా టీడీపీ ఒక స్టెప్ ముందే ఉంటుందా? అలాంటి ఖచ్చితంగా ఉంటుంది సార్. వాళ్ళకు ఉన్న అపార అనుభవంలో ఇలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి వాళ్ళకు నేపథ్యం ఉంటుంది. ఒక స్ట్రెంథన్ లీగల్ టీంతో వర్క్ చేస్తారు వీళ్ళు. మీకు ప్రజలకు కూడా గమనించుకోండి, గతంలో పొద్దున్న జీవో వస్తే మధ్యాహ్నం 3 గంటలకి స్టే ఆర్డర్లు దాని మీద. వీళ్ళు లాస్ట్ 5 years ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ మేము చేసాం కాబట్టి ఒక్క స్టే ఆర్డర్కి వెళ్ళారు ఈ రోజు దాకా సంవత్సరం పాటు. అది దట్ ఈస్ కాల్ కోర్టులకు ఎప్పుడు గవర్నమెంట్. ప్రజాస్వామ్యంలో ఎవరి వెసులుబాట్లు వాళ్ళు తీసుకుని ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నప్పుడు వేరే వాళ్ళకి అంకురంలో రేవతి అవ్వాలి దేనికి అన్నది ప్రశ్న. ఓకే ఓకే సరే, నా దగ్గర వ్యవస్థ ఉంది అన్న భ్రమలో కొంతమంది ఉన్నారా? వ్యవస్థతో నేను ఏదైనా చేయగలిగిన భ్రమలో ఎవరు ఉన్నారు? ప్రజలు తెలుసుకోగలిగితే చాలా బాగుంటుంది. కానీ భారతిరెడ్డి కానీ పాండవులకి 5గురికి కృష్ణుడు ఉన్నాడన్న ధైర్యం ఉండబట్టి ఆ పాటి ఏదన్నప్పుడు తెలుగుదేశానికి ఎవరున్నారన్న ధైర్యం తెలుసుకోమనండి. వాళ్ళైతే దాన్ని చాలా ప్రాపర్గా లీడ్ చేసుకుంటూ వస్తున్నారు. సరే, అది లీడ్ చేస్తారు సార్. మీకు వ్యవస్థ నిర్మించబడింది, వ్యవస్థతో పాటు మమేకమై ఒక ప్రజాస్వామ్యంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ముఖ్యమంత్రి 5 సంవత్సరాల టెన్యూర్లో ఏ వ్యవస్థలు ఎవరు నిర్మించుకోగలరు? ఆయన చేసుకుంటూ వచ్చారు, సక్సెస్ఫుల్గానే ఇఫ్స్ అండ్ బట్స్ అన్న ఉన్నప్పుడు ఒక కాన్సిక్వెన్స్ అట్రిబ్యూట్ అయినప్పుడు దాన్ని ఎలా ఛేదించాలి ఎలా అన్న దగ్గర ఆ చైర్లో కూర్చుంటేనే తెలుస్తుంది. అది అనుభవం రంగరించుకుంటేనే ఇదవుతుంది. ఇదే జగన్మోహన్ రెడ్డికి నెక్స్ట్ ఒకసారి అవకాశం వస్తే డెఫినెట్గా టర్న్ ద పేజ్, లెర్న్ ద వర్క్ ఉంటుంది. డెఫినెట్ ఎవరైనా అది ఇప్పుడు వాళ్ళు మీరు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు అది ఖచ్చితంగా ప్రతి వాళ్ళు అప్పుడు ఎలా చేశారని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ఇలా చేశారని వాళ్ళు అది కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా. కానీ ఎందుకు సార్ ఇప్పుడు భారతిరెడ్డి గారికి సంబంధించి ఆమె ఫోటోలు పెడుతూ ఆమెకి సంబంధించి మీడియాలో కొంచెం అబ్యూజింగ్గా కొంతమంది చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు అదన్నీ కూడా. ఇప్పుడు భారతిరెడ్డి విషయం పక్కదిద్దాం సార్ కాసేపు. అమరావతిని ఆ పదంతో ఉచ్చరించి దగ్గర బెజవాడ మీద ఏబీనోడు ఏం పెట్టాడో ఒకసారి చూడండి. అలా సర్లేరు నీకెవరు సినిమా చూసి ఒకసారి అక్కడ మహేష్ బాబు గారు చెప్పిన డైలాగ్ ఒకసారి కొట్టారు, గూగుల్ యోగం రోజుసారి కొట్టండి అని చెప్పండి ప్రజలకి.
వీళ్ళు చేస్తే ఇప్పుడు నేషనల్ ఎయిడ్స్ అథారిటీ ఒక సర్వే చేస్తుంటుంది ప్రతిసారి ఆ వృత్తిలో ఉన్న వాళ్ళ యొక్క కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి, వాళ్ళకి ఎయిడ్స్ బాధితులు పడినప్పుడు ఏం చేయాలన్నది స్టాటిస్టిక్స్ ఇస్తే మరి ఈనాడులో ప్రవచనాలు చెప్పినట్టు చదివాడు ఆ గంటారామ దేంట్లోనూ వీడియో కావాలా ఉందా లేదా? మరి చదివినప్పుడు మీరే నేషనల్ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డేటా వాళ్ళందరినీ తీసేస్తారు, మరి సాంబడి అయితే వేసేస్తారు, అందరిని వేసాయి బహిష్కరించండి వాళ్ళని చెప్పేస్తాను కదా, తిరుపతి లైన్లో ఉన్న దానికి ఫస్ట్ జర్నలిజం చదువు కనీసం. ఇవన్నీ గమనించకుండా ఉన్నారు అంటే నాకొక రూలు నీకొక రూలు, ధర్మం 4 పాదాల మీద ఉంది, ఈ పెట్టకథలన్నీ దయించి ప్రజలకు మీకు సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. డైలీ సీరియల్ చూడండి, మన ఇంట్లో 5 ఉంటాం, మీ నాన్నగారు మీరు మీ తమ్ముడు చూస్తారా? లేదు కదా. ముసలి ప్రాణాలు తెగించి లక్ష్మణాన్ని ఏడ్చుకుంటూ చూస్తూ ఉంటారు. ఆ దరిద్రానికి అలవాటు చేశారు వీళ్ళు. ఆ జడ్డి మాలోకాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇలా దండం పెట్టాలి, చావంట డైరీ సీరియల్ చూసుకుని అంతకన్నా ఇంకేం లేదు. వాస్తవం ఎప్పుడు గ్రహిస్తారు? బయటికి రావట్లేదు. అసలు నిజం ఏంటి? నేను కాదు, గౌరవ స్పీకర్ గారు ఎవరు అయ్యన పాత్రుడు గారు, నేను ఈ సాక్షి కూడా చదువుతాను చూస్తాను అంటుంది. ఎందుకు ఏటి మా వాళ్ళు ఎంత బొంబాటింగ్ కొట్టేస్తారు, నాకు ఏంటి వాస్తవం నా కళ్ళ ముందు మన నాతో పడి గెలిచిన ఎనమలో ఏడు చెప్తుండే ఆయన. ముఖ్యమంత్రి గారు కూడా 9:70 అంటుండే 14 అంటుండే, ఈడేమో మళ్ళీ చిన్నపిల్లని చేసి గవర్నర్తో పచ్చి చెప్పించారు, మా పై వాళ్ళేమో కరెక్ట్ చెప్పిండు వాళ్ళని. ఏంటి ఇందులో వాస్తవం ఏంటని తెలుసుకునేదానికి ఒక్కడైనా ఉండాలి కదా. అంటే ఇది నా అదే ఇది నా అదే అని పార్టీ ఇట్టేస్తే ఎంతకని చేస్తాడు ఆయన మాత్రం. ఇవన్నీ నేను మీరు కదా వాళ్ళ చెప్పిన మాటలే చుట్టూరు ఆయన చెప్తాడు. లోకేష్ గారు 3 రోజులు టైం తీసుకున్నాం అంటే స్కెచ్ వేసేద్దామా, నాకు నచ్చడు ఈయన నచ్చడు, డిసైడ్ అయిపోండి మాకేంటి. వాళ్ళు సస్తే రేపు 2వ రోజు కొమ్మినేని కూడా అదే అన్నాడు ఆయన. 4-5 ఇంకో 5 వెళ్ళిపోతుంది, పోవాలంటే పోతాం, ఏమిటి ఇది ఉంటుందా? కానీ అంటే మాకు ఒక వ్యవస్థ ఉంది, ఇది మన వ్యవస్థ మన పరిరక్షణకు వస్తుందని గుడ్డిగా నమ్మిన వాళ్ళు నేను ఒకడిని. ఎక్కడో దగ్గర ఏదో దగ్గర రక్షణ న్యాయం జరుగుద్దనే ఒక నమ్మకం ఉంటుంది. న్యాయం అన్నదాన్ని ఈ రోజు కాకపోతే రేపు. ఇప్పుడు రీసెంట్ పాస్ట్ తెలంగాణ రోడ్ కోర్టు ఎట్టేసాడు ఏకంగా. మరి అలాంటి అద్భుతాలు జరిగితే మనం చేస్తాం. ఓకే. కానీ నిన్న కొంతమంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు, లేదంటే ఆ సానుభూతి పరులు, కొంతమంది సామాజిక వర్గం, రేణుకా చౌదరి లాంటి వాళ్ళు కొన్ని మాటలు అవి చాలా, ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడినటువంటి మాటలు అవి చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి. కానీ దాన్ని మళ్ళీ ఎంకరేజ్ చేసే విధంగా వాటిని వీడియోలు పెట్టి దాన్ని ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో. రేణుకామతో పాటు మా షర్మిలామని ఎందుకు అదే షర్మిల గారు కూడా అదే ఇద్దరు. నువ్వు 6 పిల్లవి 7 పిల్లవి తేల్చుకో ఫస్ట్. ఓ అమ్మ నువ్వు తెలంగాణ నువ్వు కూడా మా తెలంగాణ కోళ్ళు ఇదాన్ని పని మాకు ఉద్ధరించడానికి వస్తే ఆ బుద్ధి జ్ఞానం వాళ్ళు తీసుకొచ్చి నువ్వు మళ్ళీ ఆడపిల్లవి అని ఫిక్స్ చేసి వాళ్ళు తీసుకెళ్ళి చచ్చిపడి ఉన్న కాంగ్రెస్కి అధ్యక్షురాలు చేశారు. మళ్ళీ జాతీయ పార్టీ కూర అసలు నీకేడు జరుగుతుందో చూసుకో అంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు 2018లో నా బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది. అప్పుడు తెలుగుదేశం పొత్తుకెళ్ళింది, నీకు మర్చిపోయినట్టుకున్నారని మనందరికీ నిద్ర లేపి నాకు తెలుగుదేశం ఏది ఇస్తే అదే నాది స్క్రిప్ట్ అని వెళ్తే పేపచ్చి ఇంట్లో అక్క చెల్లి అన్న చెల్లి తమ్ముడు కొట్టుకొని చచ్చింది దాన్ని తీసుకొచ్చి దాన్ని అన్వయించి ఏమ్మా నీకు భారతిరెడ్డి అమ్మ ఆడపిల్ల కనబట్టలేదు, నీకు దానిలో 2 ఆడపిల్లల తల్లి కనబట్టలేదా? నీకు ఏడు తెలుసండి దీని మీద. ఓ ఆ కాంగ్రెస్ వాళ్ళు చూడు 2 విషయాలు చేయాలి. ఒకటి తెంగరవని తిరణాలకు తీసుకెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇచ్చారు అమ్మకి. 7 పిల్ల ఆడపిల్ల వాళ్ళు తేల్చుకోలేక ఈ రేణుకా సోదరమ్మ నీకు ఇప్పుడు సడన్గా కులం గ్యాప్కి వచ్చి మరి తెలుగుదేశం వదిలిసిపోయినప్పుడు ఎందుకు మర్చిపోయాను? ఈ ఛానల్ చూస్తే ఇది మనదే ఇలా ఉంటే కొంచెం నేను అందుకే నరేంద్ర మోడీ గారు శూర్పణఖ ఏ రూపంలో ఉందంటే ఈ రూపంలో ఉందని పార్లమెంట్ హౌస్లో చెప్పేసిండు. నేను ఒకటే చెప్తా, ఇవాళ మీకు వాస్తవం తెలుసుకుని మాట్లాడండి. ఏ ఆడపిల్లని అన్నారన్న దాని మీద ఎప్పుడు మాట్లాడలే. వీళ్ళు గంగతో రాంబాబు స్క్రిప్ట్ చదివేసి మా పురంధేశ్వరం కూడా అదే పేపర్ చదివేసి 10 లక్షలు నిజమే 10 లక్షల కోట్ల అప్పులు అంటే అక్కడ నిర్మలా సీతారామన్ చెప్పిన అమ్మ ఏంటి చెప్పమ్మా, అమ్మ చెప్పిందేనా మా చెప్పమ్మా నువ్వు బీజేపీ జాతీయ పార్టీ అంటే ఆవిడ ఎలా చెప్పిందో అబద్ధం 10 లక్షలని. ఈ షర్మిలమ్మ కూడా అంతే. అసలు నిజంగా డిస్కషన్లో కృష్ణరాజు అన్న మాటలో ఎక్కడైనా ఆడపిల్లల సంబంధం ఉందా? రాజధానికి ఆ పదం ఉచ్చరించడం తప్పు తప్పు తప్పున్నారు తప్పు. ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్. రాష్ట్ర సార్వభౌమత్వం రాజధాని అలా మాట్లాడటం అసలు ఎవరు యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి కాదు. ఇప్పుడు మీరు ఒకసారి చెప్పండి సార్, మన రాజధాని ఏంటి ఆంధ్రప్రదేశ్ది? ఖచ్చితంగా అమరావతి అంటాం కదా. కదా మీకు గజిట్ ఉంది ఏంటి ఇక్కడ? సరే లేదు అది మరి గతంలో అమరావతి అని చెప్పడానికి మీరు వీళ్ళందరికీ ఎందుకు సిగ్గు వచ్చింది? గత 10 ఏళ్ల పాటు చెప్పలేదు. మరి 11 ఏడు మీరు వస్తేనే అది రాజధాని అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అయితే 3 రాజధానులని ఇప్పటికి కూడా అంటున్నారు. సరే 3 రాజధానులు ఉన్నప్పుడు మరి రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు ఏంటి? దానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు విరమించుకోవడం ఏంటి? అవన్నీ మాట్లాడరే. విరమించుకుంది వాళ్ళు అగ్రీ చేసి వచ్చారు కదా అమరావతి రాజధానిగా ఉంటుందని. నో ఆప్షన్. ఇంకా పోనీ మీరు వచ్చారు సంవత్సరం పాటు, నేను కాదు మా రైతులు వచ్చిండ్రు, త్యాగాలు చేసిన రైతు యోధులు వచ్చి
సరే ఆ గజిట్ ఏది తెప్పించండి సార్ మీకే చెప్పినారు కదా. గజెట్ ఈసారి వెళ్ళినప్పుడు ఢిల్లీ చూసి వస్తానంటే మరి మొన్న వెళ్ళినారు కదా, మరి ఇంత తేలేదు. మొన్న అత్యవసర క్యాబినెట్ మీటింగ్ అయింది కదా, సింధూర్ ఆపరేషన్ సింధూర్ని అభివర్ణించుకున్నాడు మళ్ళీ అనమాట. మా రామ్మోహన్ రావు ఉన్నారు కదా కేంద్ర మంత్రి ఒకసారి చెప్పి పెమసాని గారితో సార్ మంది కూడా సార్ మమ అనిపించాం సార్ గజిట్ ఇచ్చేది సార్ అంటే అయిపోద్ది కదా. మరి ఇది చేయకుంటారు 11 ఏళ్ళు బట్టి రాజధాని లేనట్టు మీరు లెక్క ప్రకారం. అంటే వాళ్ళు మనం అభిమానించుకున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయట్లేదు. మరి నేను అంటుంది అదే 10 సంవత్సరాలు ఏదైతే స్టాండ్ స్టిల్ ఉందో 11వ సంవత్సరం ఇదే స్టాండ్ స్టిల్ కదా నాకు. అంటే మీరు వచ్చారు కాబట్టి రాజధాని అని మీ అందరూ అమ్మాయి అనుకుని కూర్చోవాలా? అంటే మీరైతే 3 రాజధానులు బిల్లు పెట్టరని ఒక అభూత కల్పనలో మమ్మల్ని ఎందుకు ఉంచుతున్నారు? ఓకే, కానీ ఇది మాత్రం ఆక్షేపణీయం కాదు. మహిళలకు సంబంధించి ఎవరు మాట్లాడినా అది ఖచ్చితంగా మాట్లాడలేదండి. మహిళల గురించి మాట్లాడితే నాకన్నా అగ్రెసివ్ నోట్ ఎవరు? ఇంకా డెఫినెట్గా అది మనం చాలాసార్లు ఖండిస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఏదో చేశారని చెప్పేసి వీళ్ళకి సంబంధించి ఇది కరెక్ట్ కాదు. నా నోట్లో మాట నీ నోట్లో పెట్టి నువ్వే అన్నావు అంటే ఏడు చేయాలి? గతంలో కూడా చాలా మంది మహిళా నేతలే చాలా మంది వాళ్ళు బహిరంగ సభల్లో ఎలా మాట్లాడారు ఏంటో కూడా మనం అందరం ఎవరు మన గౌరవ హోంమంత్రి అన్ని పార్టీలు గౌరవ హోంమంత్రి గారు ఏ స్థాయిలో మాట్లాడారో ఒకసారి గమనించుకోండి. అవన్నీ మర్చిపోతాయి. హోంమంత్రి గారు కావచ్చు, కొంతమంది నేతలు కావచ్చు, సరే ఎవరినైనా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ వైఫ్ని అలా అనడం కూడా తప్పు. ఎవరైనా తప్పని చెప్పాం, తప్పని చెప్పి సిచ్యువేషన్ ఏది ఏ రోజు ఉంటే ఎవడైనా విశ్లేషకుడికైనా ఓ జర్నలిస్ట్ అయినా ఆ రోజు తప్పుగానే చెప్పాం. కానీ వాళ్ళు అప్పుడు నువ్వు ఏడు చెప్పావు ఇప్పుడు చెప్పండి నేనేడు చేస్తాను. అలా గూగుల్లో కొట్టుకుని ప్రసాద్ గారు ఏడు చెప్పాడు చచ్చాడు చూసుకుంటే తెలుస్తుంది. అప్పుడు ఏదో చేశారని చెప్పేసి ఇప్పుడు కూడా రోజు వాళ్ళకి మీకంటే ఐదే అవకాశాలు ఉంటాయి. ఊకిల్లు బాబాయ్ అలా డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వాలని చంపేశారు, అలా నెల్లూరులో ఆత్మహత్యకి, అలా ఇలాగ 5 పాయింట్లు పెట్టుకుని రోజు వస్తారు డిబేట్కి. అందులోంచి డిబేట్ ఎవరు? ఓకే సరే, ఇంకోటి కంక్లూడ్ చేస్తూ ప్రసాద్ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్ళారు. పొదిలి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ కొంత డ్రామా ఒకటి క్రియేట్ అయింది. ఆయన మీద చెప్పులతో విసిరేయటం, రాళ్ళు విసిరేయటం కూడా జరుగుతూ వచ్చింది. అది డిఎస్పీ గారికి తగిలి పక్కగా పడినట్టు. ఎందుకు దీన్ని ఎందుకు ఇంత అంటే ఒక రైతులకు సంబంధించిన ఒక ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఆయన వెళ్ళటం సమంజసం, రైతులకు సంబంధించిన అంశాల మీద మాట్లాడాలి. ఎందుకు దీన్ని పొలిటికల్గా చేసి దాని ఏదో చేసి అమరావతి రైతులను అవమానించారని చెప్పేసి ఇలా మహిళలు దాడి చేశారని చెప్పేసి ఇలాంటి ప్రచారాలు చేయటము? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడైనా రాయితో కొట్టిన దానికి గొలకరాయ నా ఇష్టం వచ్చినట్టు చేసి పడేసి ఎంత పెద్ద గట్టు కడతావా తోటకూర అని. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక అపోజిషన్ లీడర్ మీద కత్తిపోటు జరిగింది. దానికి మళ్ళీ వీళ్ళు కోడి కత్తి నీళ్ళే పేర్లు పెట్టేస్తారు బ్రహ్మాండగల్లగా. ఆ నెరేటివ్స్ కన్నా అతని మీద కంటిన్యూస్గా హత్యా ప్రయత్నాలు జరుగుతాయన్న విషయం మీద కూడా చర్చించడం కంటిన్యూగా జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ మీకు యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి, ఎవరికైనా ఏమడుగుతాం? పెద్ద దెబ్బలు తగిలాయా అంటే చిన్న దెబ్బ అని మీరు చెప్తారు. చిన్న దెబ్బే తగిలింది యాక్సిడెంట్ అయ్యి, కానీ వీడు పెద్ద దెబ్బ కింద బిల్డప్ వేస్తాడు. వీడి ముందే కథ చెప్పితే మనకి యాక్సిడెంట్ అవుతుంది సార్. ఫస్ట్ అడిగేది దెబ్బలు తగిలేరంటే మన నోట్లోకి లేదండి, పెద్దగా ఏం తగలేదు, చిన్నవి తగిలేని మనం చెప్తాం. కానీ వీడి ముందే చెప్పేసి చిన్న దెబ్బ తగిలిందట అంటే మాకు ఏ వెంకటేశ్వర గారు అదే చెప్పారు కదా, ఆ చిన్న కోడికి అయితే గీసింది సార్, రేటు కాదు. నేను 45 నిమిషాలు లేట్గా వచ్చింది ఏంటి? మన రూలింగ్ గవర్నమెంట్లో అపోజిషన్ మీద హత్యా ప్రయత్నం ఏంటంటే చర్చ జరగకుండా చిన్న కోడికి అయితే గీసుకుందట ఇలా చెప్పేస్తారు. కోడికెత్తైనా ఏ కత్తైనా దానికి పదును ఉంటుంది, అది గుచ్చుకుంటే నొప్పి పుడుతుంది, బ్లడ్ వస్తుంది కదా, అన్నీ ఉంటాయి కదా. చిన్న ప్లాస్టర్ వేస్తే అయిపోతుంది సార్, మనం అలాగే చెప్తాం కదా. పెద్ద మేజర్ సర్జరీ అనుకోవడం కానీ చిన్న సర్జరీ సార్, సర్జరీ వద్దాం కూడా నార్మల్ డెలివరీ టైప్లో చెప్పేస్తారు. అదే దీనికి దిస్ ఈజ్ కాల్డ్ మోడస్ ఆఫ్ ఆపరేటర్. ఇది మనం ఎప్పుడైతే గ్రహించట్లేదో జగన్మోహన్ రెడ్డి మీద చెప్పేసినా లేకపోతే ఇప్పుడు రాయితో కొట్టినా ఏముందండి వాళ్ళే ఎంచుకుంటారు. ఇది కూడా కొత్త కదా, వాళ్ళే ఎందుకు కొట్టుకోవడానికి రారు కదా డైరెక్ట్గా. ఒక ఎంపరర్ అతను ఒక ఎంపరర్ క్రియేట్ చేసుకుని ఒక పార్టీ అధ్యక్షుడు నా మీద చెప్పేయండిరా చెంపితే వస్తుందని ఎవడైనా చెప్పేయించుకుంటాడు. ఈడైతే చెప్పేస్తాడా చెప్పేసుకుంటాడట. రాయిచ్చి కొట్టండి రా, కానీ చూసి ఏడ కొట్టాడు గురి చూసి కొట్టాడు ఏడో చూడరా, రాయిచ్చి కొట్టాడు పొరపాటు నేడదైతే కనుపోదు. జనరల్గా మనం లాజిక్ మాట్లాడితే అరే పొరపాటు నేడు తగలేదు, కానీ మనం ఎవడైనా మళ్ళీ యాక్సిడెంట్లో కొడతాం, అరే కన్నుకేమలేదు కదా అని అడుగుతారు. కానీ కన్నుకేమకుండా ఆడే కొట్టించేసుకున్నాడు అని ఇది మాత్రం బ్రహ్మాండమైన స్టోరీ బాగా చెప్పగలడు. ఎప్పటినారాయణ సినిమాలన్నీ అవి చూసి రామారావు గారు ఫ్యాన్స్ వాళ్ళు. సరే ఏదైనా కానీ వాళ్ళు, కానీ ఇప్పుడు దీన్ని ఇంతలా రాజకీయ పరంగా కాంట్రవర్సీ చేసుకోనో లేదంటే మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఒకటే గుర్తుంచుకోండి, ప్రజా సమస్యల మీద ఫ్రమ్ ద డే 1 నుంచి మీరు గుర్తుంచుకోండి, లా అండ్ ఆర్డర్ విషయంలో స్పాన్ ఆఫ్ 45 డేస్లో ఢిల్లీ వేదికగా పెట్టాడు సభ. అవును, అది ఈ రోజుకి కూడా అదే కంటిన్యూ అవుతుంది. అనంతపూర్, మీరు ముచ్చుమర్రి,
నెక్స్ట్ వీళ్ళు పెట్టిన మహానాడు వేదికల దగ్గరలోనే ఆ రోజు జరిగిన ఘటన కడపలో. సో ఇలా కంటిన్యూస్గా ఆడపిల్లలు చిన్నపిల్లలు అభంశోభం తెలియని వాళ్ళ మీద అఘాయిత్యాలు కంటిన్యూస్ జరుగుతున్నాయి. ఈ దానికి ఎక్కడ నియంత్రణ దాన్ని లేదు. ఇచ్చేయకుండా ఆల్టర్నేటివ్ మెకానిజం ఓ డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపారు. ఇప్పుడు రేపు 12వ తారీఖు స్కూల్ ఓపెనింగ్ పిల్లలకి వీళ్ళు 1 year కంప్లీషన్, బ్యాగ్ లేవు, పుస్తకాలేవి, తోటకూరేది ఇంతవరకు ఇవ్వలేదు, ఏటీ లేదు. దీంతో టీచర్లు లాటరీస్ చేస్తాం, ఆ వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది, మాన్యువల్గా ఉంటుంది, ఏటి తేల్చకుండా వాళ్ళకి పూర్ణకొమ్మ పెట్టారు. రేపు పిల్లలు తెల్లారితే స్కూల్కి వస్తారు. కార్యశరణ ఏది, అమ్మఒడేది, ఇవేవి అవ్వకుండా కొమ్మినేని అరెస్ట్. ఈ దరిద్రానికి తోడు ఆ కేకే సర్వే, వాళ్ళు వేయించుకొని రైస్ సర్వే, కేకల కుతుకుల్లోంచి కూసి ఇచ్చారు వాళ్ళు. చూచి ఇప్పుడు ఏంటి వాళ్ళు అంత పిన్ పాయింట్ యాక్యురసీతో గతంలో 134 గెలుస్తున్న కేకే గారు ఇచ్చారు. నెక్స్ట్ రైజ్ అయితే తిరుగు లేకుండా ఇచ్చింది వాళ్ళకి ఫిగర్స్. అవును గెలుస్తారని చెప్పి. సూపర్. ఇప్పుడు మంటెక్కిపోతుంది, డిపాజిట్లు పోతాయట. 98 స్థానాల దగ్గర ఎఫెక్టివ్ చూపిస్తూ ర్యాండమ్గా ఉభయ గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలు ఎప్పుడు డిసైడింగ్ బెటర్ కదా, సమైక్య రాష్ట్రం నుంచి కూడా ఉభయ గోదావరి జిల్లాలో డెసిషనే శిరోధార్యం ఎవరికైనా. అక్కడే మంటెట్టేశారు, సభకి నమస్కారం తేల్చేశారు. అక్కడ ఉత్తరాంధ్రలో 9 డిపాజిట్లు రావు. మొత్తం జనసేన అండ్ బీజేపీ పర్ఫార్మెన్స్ మెజరబుల్ అండ్ ప్యాథటిక్. ఇది కూడా కాకుండా కేకే గారు ఇంకో పెద్ద బాంబు ఇచ్చారు. 5 సంవత్సరాల్లో ఏ అవినీతి జరిగింది అనుకున్నది సంవత్సరంలో జరిగిపోయింది. వీళ్ళు ఎందుకు ఆవేశపడతారో తెలుసా? నాకు తెలిసి జమిలీ కన్ఫర్మ్ అయ్యి ఉంటుంది. దొరికినంత గడపారెడ్డి దోచేయండి, తర్వాత రాజోడ మంత్రివాడో తెలియదు. జమిలీకి సరే, జమిలీ జరగొద్దలేదు, దాని మీద నడుస్తుంది. మీకు సిచ్యువేషన్ లేకపోతే మీరు ఇంత ఇలా బంగారు బాతు గుడ్డు కథ ఉంటుంది. ఫస్ట్ అది గుడ్డెట్టి దాకా చూసుకుంటారు, ఎవడన్నా కోసేస్తారు కోడి. వీళ్ళు కోడి కోసేస్తారు, చూసారు లేదా? అందులో ఫస్ట్ టైమర్లు అందరికీ ఎత్తిపోతల పథకం ఇచ్చారు కేకే రైజ్ సర్వే. ఫస్ట్ టైం వాళ్ళు బై ద ఫ్లో ఫస్ట్ అండ్ లాస్ట్. నేను చేశాను కేకే గారితో, నేను ఇంటర్వ్యూ చేశాను. ఆయనే చెప్పారు డైరెక్ట్గా ఒక వేవ్ వచ్చింది, ఆ వేవ్లో గెలుచుకుంటూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు ఓట్ బ్యాంక్ని ఈ గన్నవరం ఒకటి వేవ్లో కొట్టుకొచ్చింది చెప్తాను మీకు. ఏదైనా సరే చాలా ఉన్నాయి. పోలవరం తెల్లితోడు వాళ్ళు ఎవరో వాళ్ళకే తెలియదు. ముఖ్యంగా ధర్మవరం రోజు గెలుకొని చూసుకుంటాడు మా మంత్రి గారు. నేనే చెప్పండి ఒకసారి ఆయన సరే అది ఫ్లోలో సత్య గారు. సో అలాంటివి అద్భుతాలు జరిగాయి. తర్వాత మా ప్రభాకర్ చౌదరి గారు అంతంత అతిరథ మహారాజులు ఉన్న అనంతపూర్లో ఆయన కూడా గెలిచిండు కొత్తగా. ఆయన కూడా రోజు గట్టికి వెళ్ళండి, అందుకే ప్యాకెట్ శిబిరాలు అన్నీ కూడా పెట్టి గవలాడించిన తరలాడతారు చూసుకుందామని. ఈ మధ్యలో మా అఖిల ప్రియమ్మ కోళ్ళు మాత్రం వదలకండి రే, కోడి మీద ఎంత వేసిండి. ఎందుకు సార్ అఖిలప్రియ గారికి సంబంధించి చికెన్ వాళ్ళ షాప్ ఓనర్లు అందరూ కూడా బయటకు వచ్చేసి ధర్నాలు చేసి అంత సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. వదల బొమ్మలు సినిమా చూపిస్తుంది. 3 సంవత్సరాలు ఉంది, అందుకనే 3 సంవత్సరాలు ఉన్నా 30 సంవత్సరాలు ఉన్నా మళ్ళీ తర్వాత గెలవాలంటే ఇప్పటి పరిణామాలు చేసుకోవాలి ఉండాలి కదా. నాకేంటి అలా సినిమా చూడండి ఒకసారి. నాకేంటి అన్నదే ఉంది వాళ్ళ. ఆయన కేకే గారు సర్వేలో చూడండి, మైనింగ్లు ఇసుక తోలు తీసేస్తున్నారు గడపారు వేసుకొని. ఇంకా మిగిలింది ఏముంది? లెక్కరు అండ్ సిండికేట్ దోపిడీ జరుగుతుంది. 100% తెలుస్తుంది కదా ఆయన చెప్పడం. నేను ఒక ఎడిటో చూశాను, అవినీతి 100కి 100 మార్కులు కొట్టిన ప్రభుత్వం ఇదే, జరగట్లేదని కూడా చెప్తే అంతకన్నా పెద్ద జోక్యం కొట్టలేదు అన్నట్టు. ఆయన చాలా యాక్యురసీ డేటాతో బయట పెడుతూ వచ్చాడు. ఎందుకంటే వాళ్ళే బిలీవ్ చేశారు కదా ఖచ్చితంగా మీరు గెలుస్తారని చెప్పేసి అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు. అసలు ఆయన ఎవరో కూడా తెలియదు సార్. అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి మొత్తం మాలాంటి వాళ్ళు అందరి మీద డైనమైట్ వేసిపోయాడు. మేము అసలు దగ్గర దెబ్బలో ధృతరాష్ట్రంలో తడువుకుంటున్నాం మేము. సిరీస్ చెప్తున్నా, మీ సర్వేలు కూడా నా సర్వే అసలు సర్వే అన్న కన్నా కాదు అంటే సార్ నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు మస్తాన్ గారిది నాది ఎత్తిపోతల పథకం అయింది. అసలు నిజంగా కేకే గారు ఆ రోజు దాకా ఎవరికి తెలియదు కదా. నిజంగా ఆయన దాంతోనే ఒక బ్లాస్ట్ రైజ్ అనేది అంటే ఒక ఎగ్జిస్తో తెలుగుదేశం చేస్తుంది అనుకున్నాం మార్కెట్లో. కానీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఆయన వచ్చి ద వే ఇస్ గివెన్ ఇట్ మాకే అసలు ఊహకు అందలే. బట్ హీ సక్సెస్డ్ సక్సెస్. ఓకే. సో కానీ ఇప్పుడు మాత్రం అంటారు చూడండి, దట్స్ వాట్ హి హస్ గివెన్. ఇప్పుడు మాత్రం ఏపీలో ఒక ఇప్పుడు అది నమ్మితే ఇది కూడా నమ్మ మన అంతే కదా. అప్పుడు నమ్మిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇష్టమే అంటే ఇప్పుడు అప్పుడు తప్పైనప్పుడు ఇప్పుడు కూడా తప్పు అవ్వాలి, అప్పుడు రైట్ అయినప్పుడు ఇప్పుడు కూడా రైట్ అవ్వాలి కదా. ఫస్ట్ థింగ్ గ్రౌండ్ లెవెల్లో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ టేకింగ్ ప్లేస్ అన్నది సర్వే రూపంలో అతను వాస్తవాన్ని టచ్ చేసి ప్రభుత్వానికి రెండు డైరెక్ట్గా చెప్తాడు. అవును. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేటర్. తప్పు గత ప్రభుత్వానికి కారణాలు కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వానికి కారణాలు కావచ్చు. హీ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చేస్తున్నారు. రైట్, చూద్దాం సార్ దానికి సంబంధించి ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.